ఈ ఆనందం వస్తే ఇంతపడుకో అందరూ ఇష్టపడతారే మంగళ గ్రామ పంచాయతీ విడిపోయిన రూణుకు మంగళ విలేజ్ మా ఎమ్మెల్యే గారి చొరవతోని మాకు గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చిన మా ఆదివాసీ బృందానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఆదివాసీ గూడెం చాలా తరాల నుండి చాలా వెనుకబడి ఉన్నది. చాలాసార్లు మేము ప్రత్యేక గ్రామ పంచాయతీ కావాలని చెప్పి గత 10 ఏళ్ల నుండి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది ఎప్పుడు ఆ కళ నెరవేరింది సార్ గారి ఆధ్వర్యంలో. అందుకు సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్కు నిరంతరం రుణపడి ఉంటామని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బీర్పూర్ మండలంలోని మంగళ గ్రామంలో గోడుగూడెం అనే గిరిజన తండా ఉంటుంది, ఆదివాసీ తండా. అక్కడి ఆదివాసులు మా గ్రామ పంచాయతీ మాకు కావాలి, ప్రతి దానికి మంగళ గ్రామానికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి తెలియడం, అక్కడ గ్రామ సర్పంచ్ గారు, గిరిజన నాయకుడు బీగ్రావు రామచంద్రం పటేల్, అదేవిధంగా మండల నాయకులు రామచంద్రరావు గారు, రమేష్ గారు, మైపాల్ గారు అందరూ కూడా చెప్పడంతో ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం, మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో గెజెట్ పాస్ అవ్వడం, ఒక ఆదివాసీ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడడాన్ని చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా క్లాస్ రూమ్ సరిగా లేక ఇబ్బంది ఉంది. ఆ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి కింద ఉన్న శాఖ, గిరిజన శాఖ, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో అవి కూడా మనకు కార్యరూపం దాల్స్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా మంగళ ప్రాంతం జగిత్యాల నియోజకవర్గంలోనే చిట్ట చివరి ప్రాంతం. రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కూడా పాటుపడ్డా. ఓసారి ఓట్లు వస్తాయి రావు, చాలామంది అనుకుంటారు ఓట్లు వచ్చినా కానీ చేస్తాను. ఉదాహరణ 2018లో మొట్టమొదటిసారి గెలిచినప్పుడు నాకు మొత్తం నియోజకవర్గాల్లో 254 బూతులు ఉంటే 3 బూతులలో పోలింగ్ స్టేషన్లలో నాకు తక్కువ వచ్చింది. అలా తక్కువ వచ్చిందంటే మన మంగళలో కూడా ఒకటి. అయినా కానీ నాకు వ్యతిరేకంగా ఓటు వచ్చినా కానీ రాజకీయాలకు అతీతంగా ఇవాళ మంగళ ఆదివాసీ తండాను గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ సర్పంచ్, రైతులు, మిగతా మండల నాయకుల కోరిక మేరకు ఇక్కడ లిఫ్ట్ కూడా చేరిపోయింది. లిఫ్ట్ కూడా పునరుద్ధరించి రైతాంగాలకు నీళ్ళు వచ్చే విధంగా చేసినాం. ఆయకట్టు చివరి ప్రాంతం వరకు నీళ్ళు వచ్చే విధంగా అది గౌరవ సర్పంచ్ మన భర్త నరేందర్ గారికి వారు తెలిసి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడుకుంటూ ఎప్పుడు కూడా చివరి భూమి వరకు నీళ్ళు వచ్చే విధంగా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది. గోదావరి నుంచి చెర్లపల్లి, కన్నపల్లి రైతులతో మాట్లాడి చివరి వరకు నీళ్ళు చూసాం. ఈ రకంగా ఆ గ్రామంలో పెద్దల రామచంద్రరావు గారి నేతృత్వంలో గోదావరి